రాష్ట్రంలో కొత్త కొత్త పవర్ ప్లాంట్స్ తోటి 0 ఓవర్ పెడతా 0 ఓవర్లో చెప్పు సార్ 1 minute రాజ్ ఠాకూర్ 1 minute రాజ్ ఠాకూర్ ఇక్కడ సార్ తర్వాత అయిపోయిన తర్వాత సార్ నేను ఎమ్మెల్యేని, నేను ఒక రౌడీ షీటర్ కాదు, నక్సలైట్ కాదు, నాకు ఎట్లాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను క్రికెట్ ఆడి భారతదేశానికి జెండా మోసిన వ్యక్తిని. తర్వాత నేను ఎమ్మెల్యేగా అయినా సార్. నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఉల్టా నా మీదనే కేసు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను దయచేసి దీన్ని మీరు కన్సిడర్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. తర్వాత ఇంకొకటి ఒక్క నిమిషం, కరీంనగర్లో మన రెవెన్యూ మీటింగ్ పెట్టేసి సార్. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు 3 మంత్రులు ఉన్నారు. ఓకే, అగ్రీడ్ సార్. నాలో ఒక ఎమ్మెల్యే గారితో ఘర్షణ అయింది. ఓకే, అగ్రీడ్, అది ఓకే సార్. అన్యాయంగా ఆర్డీఓ గారితో కంప్లైంట్ ఇప్పించి తన విధులో నేను ఆటంకం కలిగించిన అని దొంగ కంప్లైంట్ ఇప్పించి దొంగ కేసులు పెట్టించి పండుగ రోజు రాత్రి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వండబెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇలా అన్న పోలీస్ అధికారులు ఎట్లున్నారంటే, మీరు అధికారంలో ఉంటే మీకు జిందాబాద్ అంటారు, మాకు అధికారం ఉంటే మాకు జిందాబాద్ అంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. దయచేసి లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా కంట్రోల్ పెట్టాలన్నా. ఇలా ఆ రోజు నా ఇంటి మీద అటాక్ అయిన వారి కూడా ఆ రోజు డీజీపీ గారు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు. యాక్షన్ ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు అధ్యక్ష. మరి మా అన్నగారు మంత్రి ఉన్నారు, మా అన్నగారు కాపాడుతారంటే మా అన్నగారు ఫోన్ కూడా చేయలేదు నాకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు అధ్యక్ష. విద్యుత్ మీద మాట్లాడుతున్నా అధ్యక్ష. లక్ష్మణ్ రెడ్డి. థ్యాంక్ యూ అధ్యక్ష. సార్, ఇప్పుడు మా ఇంటి పైన కూడా మరి వినాయక చవితి అప్పుడు అటాక్ చేయడం జరిగింది సార్. నేను హైదరాబాద్లో ఉంటాను పిల్లలతో. మా ఇంట్లో చాలా మంది పిల్లలు పడుకుంటారు డైలీ. అయితే నర్సాపూర్లోని మా శివంపేట గోమారం గ్రామానికి సంబంధించి మరి వినాయక చవితి రోజు వాళ్ళు ర్యాలీ ఎప్పుడు కూడా మా ఇంటి ముందు రారు సార్. కానీ వచ్చి ఇంటి బయట కలిసి ఇంట్లో లోపలికి గేట్ తన్ని లోపలికి వచ్చేసి మరి పటాకులు కాల్చేసి మరి అదేవిధంగా డోర్ కొట్టి మా ఇంట్లో పడుకున్నటువంటి వాళ్ళని కొట్టిపోవడం జరిగింది సార్. ఇమీడియట్గా నేను ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. హరీష్ రావు గారు కూడా అక్కడికి రావడం జరిగింది. అప్పటి వరకు కూడా నేను పోలీస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా కనీసం వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు చేసిండ్రు ఏంది అని చెప్పేసి మేము పేర్లు ఇచ్చినాక కూడా పిటిషన్ కూడా తీసుకోలేదు సార్. సాయంత్రం దాకా పిటిషన్ తీసుకోకుండా ఎందుకు తీసుకుంటలేరు, ఒక మహిళా ఎమ్మెల్యే పైన ఇట్లా ఇంటి పైన వచ్చి అటాక్ చేస్తే కూడా మీరు తీసుకోరా అని చెప్పేసి అంటే హరీష్ రావు కలిసి గట్టి అన్న తర్వాత అప్పుడు పిటిషన్ తీసుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ పైన కేసు పెడతామంటారు సార్. కొట్టినరు, వీడియో మనకు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, అన్ని తీసుకున్న తర్వాత కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకుపోతే వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ పోతారు. వాళ్ళకి మన స్టేషన్ బెల్ ఇచ్చి సాయంత్రం మంచి పంపిస్తారు సార్. అంటే నేను అడుగుతాను, ఒక మహిళా ఎమ్మెల్యే పైన అటాక్ జరిగితే కూడా, ఇంటి పైన అటాక్ జరిగితే కూడా పోలీస్ వాళ్ళు ఈ విధంగా మరి అంత ఇది అంటే కనీసం మాకు ఇది కూడా లేకుండా, రక్షణ లేకుండా మా ఇంటి పైన అటాక్ చేసినటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెళ్లి కొడుకులా కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని మరి వాళ్ళకి స్టేషన్ బెల్ ఇచ్చి పంపించడం జరిగింది సార్. దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన మినిస్టర్ గారు క్లారిఫికేషన్ రిప్లై ఇవ్వండి. ధన్యవాదాలు అధ్యక్ష. పోలీస్ అనగానే ప్రతి ఒక్కరికి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి అధ్యక్ష. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా తమ వృత్తులు ఎప్పుడు కూడా వారి పరిధి దాటి చేయరు అధ్యక్ష. ఎంతసేపు పోలీసుల మీద బురద జల్లడం తప్ప వీళ్ళు ఇప్పటివరకు చేసింది ఒకసారి గతాన్ని వాళ్ళు కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే చాలా ఉన్నాయి అధ్యక్ష, చెప్పాలంటే సమయం సరిపోదు. నేను నిన్న ఇచ్చిన లెటర్ తమరికి నాకు ఇవ్వండి ఛాన్స్ అని.
ముందుగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే పోలీసుల పట్ల ఇప్పటివరకు వారి ఫ్యామిలీస్ కోసం ఎవరు ఆలోచించడం లేరు అధ్యక్ష. ఈరోజు 50 ఎకరాల స్థలం ఇచ్చి హోంగార్డ్ నుండి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా వారి పిల్లలకు అందరికి కూడా ఈరోజు ఒక స్టేజ్ పైన తీసుకురావడం చాలా అభినందన అధ్యక్ష. వారికి నేను మా పోలీస్ ఫ్యామిలీ, ఎందుకంటే నేను 35 ఏళ్ళ సర్వీస్ చేసిన అధ్యక్ష, వారి కుటుంబాల తరఫు నుండి వారి తరఫు నుండి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. అలాగే ఇప్పటివరకు ఎవరు కూడా ఆలోచించలేదు అధ్యక్ష ట్రాన్స్జెండర్స్ కోసం. ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు రోడ్ల మీద లేకుంటే కొత్త షాపుల కాడ వచ్చి చాలా బీభత్సాలు చేసి వాళ్ళు డబ్బులు వసూలు చేయడం ఇట్లా చేస్తుంటారు అధ్యక్ష. అలాంటి వారిని గుర్తించి ఈరోజు ట్రాఫిక్ పైన అవగాహన కల్పించి అక్కడ ట్రాఫిక్ పైన ఉద్యోగం ఇవ్వడం చాలా గొప్ప అధ్యక్ష. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి సృజనాత్మకమైన ఐడియాలు ఏమనండి అధ్యక్ష. ఎంతసేపు మీరు అప్పుడు పవర్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళని ఎట్లా వాడుకున్నారో నేను చెప్పాలంటే చాలా భారతం, అది సరిపోదు అధ్యక్ష. ఎందుకంటే నేను చేశాను మమ్మల్ని కూడా ఎలా చెప్తే బాగుండదు అది అన్న. ఎందుకంటే ప్రివెంటివ్ అరెస్ట్ అనేది కంపల్సరీ అధ్యక్ష. పోలీసులు అనేది ప్రివెంటివ్ అరెస్ట్ అనేది ఇట్ ఈస్ ఇన్ ద మనకు ఆ సెక్షన్లను ఉంది అధ్యక్ష. ఎందుకంటే గతంలో మినిస్టర్స్ వస్తున్నారంటే ఎవరైనా విజిట్ వస్తున్నారంటే మాకు పైనుండి ఆదేశాలు వచ్చేది ప్రివెంటివ్ అరెస్ట్ చేసేయండి, హౌస్ అరెస్ట్ చేయండి. ఇది ఇట్స్ కామన్ అధ్యక్ష. దానిపైన వివాదానికి పోవద్దు అధ్యక్ష. రేపు మీరంటారు మేము ముట్టడిస్తాం, ధర్నాలు చేస్తాం, బైకాట్ చేస్తాం అన్నప్పుడు న్యాచురల్గా పోలీస్ తన డ్యూటీ తను చేస్తారు అధ్యక్ష, ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు. అది దానిపైన వివాదం అవసరం లేదు అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారికి ఇంకొక విషయం నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి అధ్యక్ష. నేను ఎస్ఐగా ఉన్నప్పుడు చనిపోయిన భీమ్ సింగ్ అనే ఒక కానిస్టేబుల్ నక్సలైట్లతో చనిపోతే వాళ్ళ డాటర్ అప్పుడు మైనర్ గర్ల్ అధ్యక్ష. షీఈ్ నౌ బికమ్ ఏ మేజర్. తర్వాత తెలంగాణ వచ్చినాక పాపం ఆమె చుట్టూ తిరిగింది కానీ ఉద్యోగం రాలే అధ్యక్ష. ఎందుకంటే జీవోలు దానికి సరిపడా లేకపోతే నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కోరితే వారు తక్షణమే స్పందించి, ఎందుకంటే అన్ని కేసులాగా చూడకండి అధ్యక్ష, సార్ని అడిగి ఈ అమ్మాయి ప్రత్యేకంగా పాపం ఒక ఎస్టీ అమ్మాయి సార్, వాళ్ళ నాన్న చనిపోయి మైనర్ ఉన్నప్పుడు చనిపోయిన నక్సలైట్ల చేతులు అంటే వారికి ఉద్యోగం కల్పించింది అధ్యక్ష. ఈరోజు ఆ జీవో సడలించి అలాంటి చర్యలు తీసుకుంటే మా పోలీస్ ఫ్యామిలీలు, అంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యేనైన అధ్యక్ష, ఇంతకుముందు ఇదే సభకు బందోబస్తు కూడా చేసిన డ్యూటీ అవుట్ సైడ్లో. సో ఇలాంటి మంచి ఆలోచనలతోని స్పోర్ట్స్కి ఇలాంటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్స్ ఇలాంటివి చేస్తే యువత ఇప్పుడు మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇంతకుముందు చాలా భయంకరంగా గాంజా అనేది ఇతర రాష్ట్రాల నుండి వచ్చేది అధ్యక్ష. ఇప్పుడు మనం ఎంత కట్టడి చేస్తున్నామంటే చాలా అది ప్రివెంట్ అయింది అధ్యక్ష. ఇంకా ఉమెన్ పోలీస్ స్టేషన్స్ కంపల్సరీగా ఇంక్రీజ్ చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. నేను మీ తరఫున ముఖ్యమంత్రి గారిని తర్వాత మినిస్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష, ఉప ముఖ్యమంత్రి గారిని ఉమెన్ సేఫ్టీ కోసం పోలీస్ స్టేషన్స్ ఇంకా ఇంక్రీజ్ చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఇంకా పోతే అధ్యక్ష, గౌరవ పెద్దలు చాలా సీనియర్ మా నాయకులు హరీష్ రావు గారు మాట్లాడుతూ రేప్ కేసులు అవుతున్నాయి అంటున్నారు అధ్యక్ష. ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లను బట్టి చూస్తే అధ్యక్ష, మనం తీసుకునే డైట్ కావచ్చు, లేకుంటే ఉన్న సిచ్యువేషన్లు కావచ్చు, ఆ యొక్క ఫుడ్ వలన లేక ఏమో సార్, దాంతో ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా పిల్లలు అట్రాక్ట్ అయ్యి, మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఫేస్బుక్ ఓపెన్ చేయండి, అన్ని అశ్లీలమైన అవే ఉంటాయి తప్ప ఏముండే అధ్యక్ష. దానివల్ల పిల్లలు చెడిపోతున్నారు అధ్యక్ష. చెడిపోయి పిల్లలు వాటికి అట్రాక్ట్ అయిపోతున్నారు తప్ప ఎక్కడ కూడా పోలీస్ ఆఫీసర్ అనేటోడు ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో పోలీస్ యొక్క డ్యూటీ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ అధ్యక్ష. ప్రివెన్షన్ అంటే జరగబోయే సంఘటనలను గుర్తించగలగాలి, వాటిని కంట్రోల్ చేయగలగాలి, అరెస్ట్ చేయగలి. అరెస్ట్ చేయకుంటే అతను ఇన్నోసెంట్ అధ్యక్ష. ఇప్పుడు మొన్న కూడా ట్రైన్లో సిటీ ట్రైన్లో ఏదో అఫెన్స్ అయింది అన్నారు అధ్యక్ష, అమ్మాయి మీద దాడి జరిగింది అన్నారు. ఇమ్మీడియట్లీ పోలీసులు రెస్పాండ్ అవుతారు అధ్యక్ష, లేకుంటే వారిపైన చర్యలు తీసుకుంటారు, సస్పెండ్ చేస్తారు. వేరే డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా జరగదు అధ్యక్ష, ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే జరుగుతుంది. అలాంటి మా ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు అధ్యక్ష. టీజీ న్యాప్ తీసుకుని వచ్చి ఇప్పుడు వారికి అత్యధికంగా వారికి ప్రోత్సాహాలు కూడా ఇస్తున్నారు, వారికి యాక్సిలరీ ప్రమోషన్ కూడా ఇస్తా అన్నారు. ఈ యొక్క మాదక ద్రవ్యాలను కట్టడి చేయాలనే ఉద్దేశంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది అధ్యక్ష. కాబట్టి పోలీసుల మీద వీలైతే మీరు మంచిగా వారిని ఎంకరేజ్ చేయండి. ట్రాఫిక్ పైన 24 గంటలు ఉంటారు అధ్యక్ష, వాళ్ళు పాపం లంగ్ క్యాన్సర్స్ వస్తుంది అధ్యక్ష, చనిపోతుంటారు వాళ్ళు పాపం క్యాన్సర్ వచ్చి ఈ పొల్యూషన్తో. అసొంటి వాళ్ళని మనం అవమానపరిచినట్టు మాట్లాడితే బాగుండదు అధ్యక్ష. మీకోసం
24/7 పోలీసు వాళ్ళు గన్మెన్లుగా కూడా చేస్తుంటారు. వారిని గుర్తించండి. వీలైతే మీరు వారికి మంచి ఇంకా ఇన్సెంటివ్ పెంచండి, హెల్ప్ చేయండి అధ్యక్ష. సో ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. ఐదు గంటలకు మనం హౌస్ క్లోజ్ చేసుకుందాం అనుకున్నాం. 6 అవుతున్నది. క్లారిఫికేషన్స్ పాయల్ శంకర్ గారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో మా ఎల్పీ నాయకుడైనటువంటి మహేష్ రెడ్డి గారిని శాసనసభ ఆవరణ లోపల దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు జబర్దస్తిగా శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో శాసనసభకు వస్తున్నటువంటి రోడ్డు మీద అక్కడ ఒక చిన్న ధర్నా జరిగితే వాళ్ళక్కడ ఆపి వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో శాసనసభ పక్ష నాయకుడైనటువంటి మా నాయకుడిని పోలీసులు ఆ రోజు జబర్దస్తిగా తీసుకొని పోయి ఆ జీబులో కూర్చోబెట్టుకొని వాళ్ళు చేసినటువంటి వ్యవహారం మాకు చాలా బాధ అనిపించింది. ఏ పోలీస్ అధికారులైతే ఆ రోజు ఆ రకంగా వ్యవహారం చేసిండ్రో దాని మీద స్పీకర్ గారు మీరు మా హక్కులను కాపాడాల్సినటువంటి వాళ్ళు కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలా. ఇంకొక చిన్న విషయం, హోంగార్డులకు సంబంధించినటువంటిది విపరీతంగా బాధపడుతున్నారు సార్. ఉమ్మడి జిల్లా అంతా కూడా హోంగార్డులని తింపుతున్నారు. చాలని జీతాలతో వాళ్ళ జీవనం కొనసాగాలంటే కష్టమవుతున్నది. ఎక్కడైతే హోంగార్డులని రిక్రూట్మెంట్ చేసిండ్రో వాళ్ళని స్థానికంగానే వాళ్ళకు వాళ్ళకు డ్యూటీలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. జిల్లా మొత్తం తింటే కష్టమవుతున్నది కాబట్టి ప్రత్యేకంగా మరొక్కసారి మీకు చెప్తున్నా, ఆ రోజు మా శాసనసభాపక్ష నాయకుడిని పోలీసులు చేసినటువంటి అవమానం మీద శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ రకంగా వ్యవహారం జరగడం అది మంచిది కాదు కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఎవరిమైనా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాట్లాడుతున్న సందర్భంలో ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తారని గౌరవ మంత్రి గారు చెప్పినారు అధ్యక్ష. వారికి సూటి ఒకటే మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ప్రోటోకాల్ పాటించాలన్నప్పుడు ఓడిపోయిన క్యాండిడేట్లకి ఎస్కాట్ ఇచ్చి పంపిస్తున్నారు అధ్యక్ష. అది మీరు డైరెక్షన్ ఇచ్చున్నారా? ఒక్క దగ్గరే కాదండి మంత్రి గారు, అంతటా జరుగుతూ ఉంది. అదొకటి అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ ట్రాఫిక్ వాళ్ళ గురించి చెప్పారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, వాళ్ళ ఆరోగ్యాలన్నీ పాడైపోతూ ఉంటాయి. నిజంగా వాళ్ళ ఆరోగ్యాలు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి గతంలో 30% అడిషనల్గా ఇచ్చున్నాము అధ్యక్ష. వీలుంటే ఇంకా కొంచెం పెంచితే కూడా అభ్యంతరం లేదు, వాళ్ళకి అలవెన్స్ ఇచ్చున్నాము. అట్లాగే అధ్యక్ష, ఇంకొకటి 2012 బ్యాచ్ ఎస్ఐలకు సంబంధించిన ప్రమోషన్ది మల్టీ జోన్ 1లో కొంచెం ప్రాబ్లం ఉంది అధ్యక్ష. ఇంకొంతమందికి ప్రమోషన్స్ ఇవ్వాలి. మీరు ఎట్లా కొత్త పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తామంటున్నారు కాబట్టి ఇది ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మిగతా విషయాల గురించి ఏదైనా సమస్యలు మాట్లాడితే సిస్టంలో ఉన్న లోపాలను మాట్లాడతాం కానీ ఈ డిపార్ట్మెంట్ను డిమారలైజ్ చేయాలనే ఆలోచన ఎవరికి ఉండదు అధ్యక్ష. దయచేసి అది అర్థం చేసుకోవాలి. అది ఎత్తి చూపిస్తున్నామంటే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం ఎత్తి చూపిస్తుంది తప్పిస్తే డిపార్ట్మెంట్ కానే కాదు అధ్యక్ష. ఒక్క నిమిషం అయిపోయింది అధ్యక్ష. మొన్న గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద ఆటోల అధ్యక్ష, ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మా ఆటో ఈజ్ సేఫ్ అని ఒకటి పెట్టారు అధ్యక్ష. మరి ఇది ఏమైంది ఒకసారి చూసుకోవాలి అధ్యక్ష. అన్నిటికన్నా ఎక్కువగా వీళ్ళ వెల్ఫేర్ గురించి కూడా ఆలోచించాలి అధ్యక్ష. 14 నెలల్లో 22 మంది సూసైడ్ చేసుకున్నారు అధ్యక్ష డిపార్ట్మెంట్ వాళ్ళు. సో 14 మంది కానిస్టేబుళ్ళు, సిఐలు, ఎస్ఐలు నంబర్ ఉంది అధ్యక్ష చెప్పాలంటే వాళ్ళ పేర్లతో సహా. ఎందుకు జరుగుతుంది? ఇలా జరగకుండా ఉండాలంటే కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళకున్న ఒత్తిడి ఏంటని తెలుసుకోవడం, వాళ్ళకు కొంత రిలీఫ్ కల్పించడం, ప్రభుత్వం నుండి ఈ దిశగా కూడా ఆలోచించాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. పాయల్ శంకర్ గారు మీరు మాట్లాడి ఇప్పటిదాకా చెప్పింది సభా ప్రాంగణంలో జరగలేదు. అది గేట్ నంబర్ 3 అవతల జరిగింది. దానికి బాధ్యులం మేము కాదు. జరిగిన దానికి ఏదైనా రిప్లై ఉంటే మంత్రి గారు ఇస్తారు. సాంబశివరావు గారు. సార్ టైం తీసుకోను, ఎందుకంటే మళ్ళీ మీకు వేరే ప్రోగ్రాం ఉంది. భట్టి గారికి క్లారిఫికేషన్ సంబంధించి
ఒకటి పోలీసులకి షిఫ్ట్ సిస్టమ్ అవకాశం ఉంటుందేమో, అలాగే సెలవు ఇచ్చే అవకాశం ఉంటుందో ఆలోచన చేయమని ఒకటి కోరుతున్నాను. రెండు, ట్రాఫిక్ పోలీసులకు నిరంతరం నిలబడే దాని వలన ఇబ్బంది అవుతుంది. దాన్ని ఏమన్నా అంతకుముందు సీఎం గారు కూడా దాన్ని మారుస్తామని చెప్పారు, అది ఒకటి ఆలోచన చేయమని కోరుతున్నాను. అలాగే పోడు భూములు వాటిపైన కేసులు, తెలంగాణ ఉద్యమకారులపైన కేసులు ఎత్తివేసే ఆలోచన ఉందా ఆలోచన చేయమని కోరుతున్నాను. అదేవిధంగా పోలీసులకు కొన్ని జిల్లాల్లో పిఆర్సీలు, సరెండర్ లీవ్స్ పెండింగ్లో ఉన్నాయి, వాటిని ఇవ్వడానికి కృషి చేయాలని కోరుతున్నాను. అలాగే హోంగార్డులకి పోలీసులకు ఇచ్చిన సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి ఏదైనా రిక్రూట్మెంట్స్లో అందులో అర్హత కలిగిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కోరుతూ, ఒకటి ప్రివెంటివ్ అరెస్టులు ఇటువంటి వాటి జోలికి మాత్రం వెళ్లకుండా ఉంటే ప్రభుత్వానికి మంచిది అని నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. మినిస్టర్ గారు అధ్యక్ష, టైం లేదు ప్లీజ్. అధ్యక్ష, మనం 5 o'clock క్లోజ్ చేసుకుందాం అనుకున్నాం. రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ నేరాలు ఎందుకు తక్కువ కావటం లేదు, ఛార్జ్ షీట్కి సంబంధించి సరిగ్గా వేయటం లేదని దృష్టికి తీసుకొచ్చారు. చెప్పకుండా డెఫినెట్లీ రివ్యూ చేయటం జరుగుతుంది అధ్యక్ష. డెఫినెట్లీ ఎందుకు ఛార్జ్ షీట్లు సరిగ్గా, ఎందుకంటే ప్రొసీజరల్ వైజా లేకుంటే ఏదైనా ఫేవర్ చేయడానికా, తప్పకుండా ప్రస్తావనలో మీరు తీసుకొచ్చారు కనుక రివ్యూ చేయటం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఈరోజు మ్యూజికల్ చైర్స్ లాగా ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాను సార్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు ఎలక్షన్ సందర్భంలో ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది అధ్యక్ష. ఒకసారి వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను, ఎందుకంటే వారు కూడా అప్పుడు అధికారంలో ఉన్నారు. బీఆర్ఎస్ వారి ప్రభుత్వంలో 2016 నుంచి 21 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా 5 సంవత్సరాల కాలం పాటు పోస్టింగ్ ఇవ్వకుండా స్థానికంగా ఇష్టారాజ్యంగా అఫీషియల్గా అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు రికమెండ్ చేసిన వ్యక్తులను నేరుగా ఎప్పుడు జరగదు అధ్యక్ష, లెటర్ల ద్వారా ఐజీలకు పంపిస్తే వారిని ఆఫీసర్లను నియామకం చేయటం అనేక సందర్భాల్లో జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము ఎవరు సార్ ఈరోజు ఆ విధంగా జరగటం జరిగింది అధ్యక్ష. పోలీసులకు సంబంధించి వారు సరెండర్ లీవ్స్ విషయంలో, జీపీఎస్ విషయంలో, ఆరోగ్య భద్రత విషయంలో తప్పకుండా మేము వీటన్నిటి విషయంలో పరిశీలన చేస్తూ ఉన్నాం. మెయింటెనెన్స్ సంబంధించి కూడా చెప్పారు. మేము పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ సంబంధించి మరి ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టు ఏ విధంగానైతే ఆర్థిక పరంగా ఒక స్పష్టత తీసుకొచ్చి నియంత్రణ చేసి ముందుకెళ్తా ఉన్నామో దాని పరంగా కూడా చేస్తూ మెయింటెనెన్స్ కూడా ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా సీసీటీవీ రిపేర్స్, రిప్లేస్మెంట్కి సంబంధించి ఏదైతే చెప్పారో నేను మరొకసారి వారికి తెలియజేస్తా ఉన్నా, మీ దృష్టికి తీసుకురండి. ఇప్పుడు కూడా మళ్ళొకసారి రివ్యూ చేసి, లేదే సార్ మేము రివ్యూ చేస్తామని చెప్తున్నాం కదా, మేము రివ్యూ చేసి ఎక్కడైతే ఆ విధంగా మీరు ఎక్కడైతే చెప్తా ఉన్నారో చేయటం కూడా జరుగుతుంది. జనగామ నియోజకవర్గానికి సంబంధించి మీరు ట్రాఫిక్ పోలీస్ స్టేషను, అదేవిధంగా నరపొడి సంబంధించి 4 విలేజెస్ సంబంధించి చెప్పారు. ఈ మహిళా పోలీస్ స్టేషను, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కొత్తగా కావాలని తప్పకుండా ప్రభుత్వం పరిశీలన తీసుకొని సాధ్యాసాధ్యాల గురించి ఆలోచన చేసి మీతో మళ్ళొకసారి సంప్రదింపులు చేసి తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, సోదరులు కౌశిక్ రెడ్డి గారు విషయంలో అంతా అందరికీ కూడా బాహటంగానే కనబడ్డది అధ్యక్ష. తప్పకుండా వారికి ఏమన్నా ఇంకా అనుమానాలు ఉంటే, ఎవరైనా అధికారులు నిజంగానే ఎబో లా ప్రవర్తిస్తే వారు మరొకసారి పరిశీలన చేస్తాం. ఈరోజు నేను వారికి కౌశిక్ రెడ్డి గారు యువ శాసన సభ్యుడు అధ్యక్ష. వినండి ప్రభుత్వ పరంగా ఇప్పుడు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు వహించిన 1, 2, 3, 4 నలుగురు మంత్రులుగా చేసిన వారు పెద్దలు ఉన్నారు అక్కడ. నేను ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష, ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉన్న కార్యక్రమ భాగంలో ఒక సహచర శాసన సభ్యుడిపై ఫిజికల్గా అబ్యూజ్ చేస్తే అది ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ఆర్డీఓ నిర్వహిస్తా ఉన్న సభా కార్యక్రమంలో జరిగిన
వైనాన్ని బాధ్యతగా ఆర్డీఓ గారు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అంటే ప్రభుత్వ విధులను, ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగానికి సంబంధించిన విధులను ఆటంకం చేస్తే చూస్తూ ఊరుకోదు అధ్యక్ష. లా అండ్ ఆర్డర్, నో బడీ ఇస్ అబౌవ్ లా, నో బడీ ఇస్ అబౌవ్ లా. ఏ సార్, కౌశిక్ రెడ్డికి చెప్తా ఉన్నాం, ఈరోజు కౌశిక్ రెడ్డికి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఆనాడు మేము అనేక సందర్భాల్లో రాజకీయ కోణంలో కూడా ఆలోచించలేదు. ప్రభుత్వ పరంగా నేను, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా సహచరులు పొన్నం ప్రభాకర్ గారు, ముగ్గురం, ఇతర గౌరవ శాసన సభ్యులందరూ ఈరోజు ఇతర గౌరవ శాసనసభ్యుడిపై, జగిత్యాలకు సంబంధించిన శాసనసభ్యుడిపై దాడి చేసి ఫంక్షన్ని అడ్డుకుంటే నడి ఫంక్షన్లో ఎవరిది బాధ్యత అధ్యక్ష? ఆర్డీఓ గారు ఉన్న ఏం జరిగిందో సంఘటనకు సంబంధించిన వివరాలు పెట్టిండు పోలీస్ స్టేషన్లో. ఈరోజు నేనేం చెప్తా ఉన్నాం అధ్యక్ష అంటే మేము కొడతాము, తిడతాము, మర్డర్లు చేస్తాము, అరాచకత్వం సృష్టిస్తాం, ఏది పడితే అది చేస్తాము, కేసులు పెట్టద్దంటే ఊరుకుంటారా? ఏం సార్ ఇది? ఏం సార్ ఇది? ఏం సార్ ఇది? అంటే మీరు కొడతారు, తిడతారు, అన్ని చర్యలు తీసుకుంటారు, మీరు మాత్రం నోరు మూసుకొని కూర్చోండి. నాకు సంబంధించిన రాజకీయానికి సంబంధించిన మా సోదరుడు కౌశిక్ రెడ్డి బాధపడ్డా నేను కూడా బాధపడతాను అధ్యక్ష. వారి సోదరుడు గురించి మాట్లాడిన అధ్యక్ష, సోదరుడు ఏం చేస్తాడు అధ్యక్ష? సోదరుడిపై గౌరవం ఉంటే సోదరుడు నిర్వహించే పబ్లిక్ మీటింగ్ లో, పబ్లిక్ ప్రోగ్రామ్ లో సోదరుడిపై గౌరవం ఉంటే నేరుగా సహచర శాసనసభ్యుడిపై మీరు ఫిజికల్ గా అప్పీల్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. మీరు చేసింది కరెక్టే అధ్యక్ష, మీరు చేసింది కరెక్టే అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది ఏంది అధ్యక్ష? నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీకు సంబంధించి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. నేను ఇంతకుముందు చెప్పిన వాళ్ళ ఇంటిపై దాడి విషయంలో ఎవరైతే పాల్గొన్నారో వారిపైన నిజంగానే జరిగితే చర్య తీసుకుంటాం అధ్యక్ష. పార్టీ సహచర శాసన సభ్యుడికి సంబంధించి జరిగితే మళ్ళీ అదే విషయం మాట్లాడతాము. మీరు మైక్ ఇచ్చిందని మా ప్రభుత్వంపై నిందలు మోపే కార్యక్రమం చేస్తా అంటే చూస్తూ ఊరుకోమంటారు అధ్యక్ష? చెప్పండి, ఇది వాస్తవం, ఇది కరెక్ట్ అధ్యక్ష? ఇది నేను కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు సునీత లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పారు తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం. నాగరాజు గారు స్వతహాగా ఒక ఆఫీసర్గా వారికి ఉన్న అనుభవాన్ని మా దృష్టికి తీసుకొచ్చిండ్రు, తప్పకుండా తీసుకే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా సాంబశివరావు గారు చెప్పింది 2-3 అంశాలు చెప్పారు అధ్యక్ష. వారికి సంబంధించి పోలీస్ స్టేషన్లకు షిఫ్ట్కి సంబంధించి కానీ, కోడి భూములకు సంబంధించి కానీ, పాత పోలీస్ కేసు ఎత్తివేత కానీ, హోంగార్డుకు ఇచ్చిన సౌకర్యాలు, పోలీసులకు ఇచ్చే సౌకర్యాలు హోంగార్డుకు కానీ, ప్రివెంటివ్ అరెస్ట్ విషయానికి సంబంధించి వీటి విషయంలో ప్రివెంటివ్ అరెస్ట్ డెమోక్రటిక్ వేగా ఏదైతే లా అండ్ ఆర్డర్కి సంబంధించి అనవసరంగా మరి గత ప్రభుత్వం లాగా ఈరోజు మేము పోకముందనే వారు ఏదైనా ప్రోగ్రాం పెడితే అరెస్ట్ చేసే కార్యక్రమం చేయకుండా స్వేచ్ఛగా ప్రభుత్వ ఫంక్షన్కు రావడానికి, నిరసనలను తెలియజేయడానికి మేము పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. దాని విషయంలో ఒక స్పష్టతతో పోతా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా పాయల్ శంకర్ గారి విషయం, వారు లేవనెత్తిన విషయంలో మీరు చెప్పారు, గేట్ నెంబర్ 3 నుండి లిఫ్ట్ చేశారు, ప్రాంగణం అవతల నుంచి చీఫ్ మార్షల్ గారు షిఫ్ట్ చేయలేదు, లోపల ప్రిమైసెస్ లోపల లిఫ్ట్ చేయలేదు. దానికి ప్రత్యేకంగా నేను గౌరవ మహేశ్వర్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు ఇచ్చిన నివేదిక ప్రకారం, మాకు వచ్చే నివేదిక ప్రకారమే తెలియజేస్తాం అధ్యక్ష. మేమైతే ప్రత్యక్షంగా చూడలే. ఆ నివేదిక ఆధారంగా మీకు కూడా ఎప్పుడైనా ఎవరైనా అరెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా ఏంటంటే ఎవరిని అరెస్ట్ చేసినా ఈ రాష్ట్రంలో వెంటనే సమాచారం గౌరవ స్పీకర్ గారికి వెళ్తుంది. ఆ అసెంబ్లీ ప్రాంగణం అవతల జరిగింది, ఈ విధంగా జరిగిందని అసెంబ్లీ స్పీకర్ గారికి సమాచారం అందజేయటం జరిగింది. బయట జరిగిన దానికి వారు నిరసన జరిగిన సందర్భంలో ఈ విధంగా చేయటం జరిగింది అధ్యక్ష. ఈరోజు వ్యక్తిగతంగా పోకుండా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, సంఘటనలు తీయమంటే 100 సంఘటనలు ఉన్నాయి అధ్యక్ష. నేను కూడా నా పరంగా కూడా ఈరోజు నేను వ్యక్తిగతంగా కక్ష పూనుకుంటలేను ఎవరిపైన. ఆ రోజు ఆ వ్యవస్థలో భాగంగా ఈరోజు ఉన్న పెద్దపల్లి మాకు సంబంధించి నేను, మా రాజ్ ఠాకూర్, మా లక్ష్మణ్ కుమార్ ఎన్నో సంఘటనలు చేసింది అధ్యక్ష. వ్యవస్థలో భాగంగా ఆ రోజు జరిగింది, దాన్ని మేము న్యాయపరంగా కొట్లాడుతా ఉన్నాము.
న్యాయపరంగా కొట్లాడతా సార్. నా మీద కేసు ఉంది, మీరు అడగండి. మీకు తెలియదు సార్, మీకు తెలియదు సార్, తెలియదు. ఎందుకు మాట్లాడతారు? వ్యక్తిగతంగా తీసుకుంటే అన్ని వ్యక్తిగతంగా అయితే సార్. ఆ రోజు రాష్ట్రానికి సంబంధించి వారు అనుకున్నారు, పెట్టాలని అనుకున్నారు, కానీ మేము ఆ విధంగా చేయలేదు. ఈరోజు కౌశిక్ రెడ్డి గారిని కూడా ఈరోజు ఎక్కడైనా తప్పు ఒప్పులు జరిగినా నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, సిస్టమ్ స్పష్టంగా పోవాలి, స్పష్టంగా పోయే దానిపైన విచారణ జరిపిస్తా ఉన్నాను, దానిపైన జరిపిస్తామని చెప్తా ఉన్నాము. డెఫినెట్లీ జరిపిస్తాము, డెఫినెట్లీ. ఈరోజు మరొకసారి చెప్తా ఉన్నాము, డెఫినెట్లీ జరిపిస్తాము. ఎబో లా నేను కాదు, ఇంకోరు కాదు, నో బడీ ఇస్ ఎబో లా సార్. వి విల్ ఫైట్. వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. నేను ఐ విల్ సేఫ్ గార్డ్, వి విల్ సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్, ద రైట్స్ ఆఫ్ అవర్ యంగ్ కలీగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, మేము బియ్యం బేసిజా పోతలేం. దయచేసి గౌరవ సభ్యులందరూ కూడా ఆలోచన చేసుకొని ఈరోజు మీరు ఏది చెప్పినా కానీ మేము స్పష్టంగా జవాబు చెప్పాం. ఈ డిమాండ్స్ పాస్ చేయాల్సిందిగా కోరుతాను. బీసీ మంత్రి గారు. అధ్యక్ష, నో పాయింట్ ఆఫ్ ఆర్డర్. అధ్యక్ష, జరిగినటువంటి చర్చలో భాగంగా ఈ పోలీసులు శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడ కూడా భంగం కలగకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాజకీయాలకు అతీతంగా వారు సొంత తెలంగాణ రాష్ట్రం యొక్క శాంతి భద్రతలు కాపాడుతూ దేశంలోనే అనేకమైనటువంటి అంశాల పట్ల కూడా రాష్ట్రం మీద ప్రభావం పడే సందర్భం లోపల రాష్ట్రంలో కూడా శాంతి భద్రతలు కాపాడుతూ ఇంటర్నేషనల్ మన రాష్ట్ర హైదరాబాద్ అనేటువంటి ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి కాస్మోపాలిటన్ ఈ సిటీ లోపల ఇంటర్నేషనల్ క్రైమ్ కూడా ఇక్కడ జరిగేటువంటి సందర్భాల లోపల పోలీసులు 100% అప్రమత్తంగా ఉండి ఒక ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండే విధంగా రాజకీయాలకు అతీతంగా ఈ శాఖ చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నాం అధ్యక్ష. అందుకే నేను ముందు మాట్లాడినప్పుడు కూడా పల్లారాజేశ్వర రెడ్డి గారు వారిని మాట్లాడితే కూడా ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలు సలహాలు చెప్పండి, కానీ పోలీసులకు సంబంధించినటువంటి ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా. ఎందుకంటే ఈరోజు శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రానికి ఇంటర్నల్లే కాకుండా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశవ్యాప్తంగా జరిగే అనేక అంశాలకు ప్రభావితమయ్యేటువంటి ఈ హైదరాబాద్ను సున్నితమైనటువంటి సెన్సిటివ్ ఏరియాగా అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ క్రైమ్స్ జరిగే సందర్భం లోపల పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తారు. రాజకీయాలు అప్పుడప్పుడు కొంత గతంలో కూడా ఇప్పుడు కూడా పొరపాటు జరుగుతూ సరిదిద్దుకునేటువంటి విధంగా చేస్తూ వాళ్ళకు ఆత్మస్థైర్యం కలిగించేటువంటి కార్యక్రమం జరగాలని కోరుతూ నేను గౌరవ సభ్యులందరినీ కూడా ఈ హోంమంత్రి శాఖకు సంబంధించినటువంటి గౌరవ శాసనసభ ఇచ్చిన కోత తీర్మానాలను కట్మోషన్స్ ఉపసంహరించుకొని ప్రతిపాదించిన పద్దును డిమాండ్ను ఏకగ్రీవంగా ఆమోదించాలని సహకరించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఐ రిక్వెస్ట్